ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం మేడం, హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. సో ఎస్, డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మన బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయ్యేది ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఎగ్ క్వాలిటీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి క్రోమోజోమల్ కాంపోనెంట్ అండ్ ఇంకోటి మెటబాలిక్ కాంపోనెంట్. సో ఈ మైటోకాండ్రియా అనేది ఏ సెల్కైనా, ఎగ్గకైనా, స్పర్మ్కైనా బ్యాటరీ లాగా అనమాట. సో జెనెటిక్ మేకప్ అనేది మనం చేంజ్ చేయలేం కదా. సో మనం చేంజ్ చేయగలిగేది ఏంటంటే మెటబాలిక్ ఎనర్జీ. సో ఈ బ్యాటరీస్ని మనం పవర్ హౌసెస్ లాగా స్ట్రాంగ్గా చేసుకోవాలనుకుంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మైటోకాండ్రియా ఇంప్రూవ్ చేసుకోవడానికి కోఎన్జైమ్ క్యూ కానివ్వండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కానీ తీసుకుంటే డెఫినెట్గా మనకు మైటోకాండ్రియా ఇంప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్లస్ అలానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ కాల్షియం లెవెల్స్ చెక్ చేసుకోవాలి, B12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఐరన్ అనేది స్టోర్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీ చెకింగ్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది బాగా తక్కువ ఉన్నా కానీ యానోబిలేటరీ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. సో ఇవన్నీ మనం ముందే కరెక్షన్ చేసుకుంటే మనకు ఎగ్ క్వాలిటీలో పెద్ద ఇబ్బందులు అయితే రావు. అండ్ రెండోది, మనకు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా అని చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ థైరాయిడ్ లెవెల్స్. సో థైరాయిడ్ లెవెల్స్ కూడా మనం కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.